జరిగే ప్రమాదం. కాబట్టి క్రైస్తవులు ఎప్పుడు కూడా ఈ ప్రార్థన చేయకూడదు. ఏ ప్రార్థన? కష్టాలు తీసి ప్రభువా, సమస్యలు తీసి ప్రభువా, శ్రమ తీసి ప్రభువా ప్రార్థన చేయకూడదు. ఏం ప్రార్థన చేయాలి సార్? ప్రభువా, శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటినీ ఎదిరించి గెలవటానికి నీ కృప నాకు తోడుగా ఇవ్వా అని అడిగారు. I need your strength to overcome all the circumstances in my life. నా జీవితంలో ఎదురవుతున్న ప్రతి శ్రమని అధిగమించి గెలవటానికి నాకు నీ బలము కావాలి ప్రభువా. నేను ఓడిపోవడానికి వెళ్ళేది. I need your strength. నాకు నీ బలం కావాలి. You have to change your prayer style. క్రైస్తవులు ప్రార్థించు ప్రార్థన విధానాన్ని మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? ప్రార్థన విధానాన్ని, ప్రేయర్ స్టైల్ మార్చుకోవాలి. ఎంతసేపు తీసే కాదు. మీకు 2 రకాల చేపలు చెబుతారు. చేపలు తెలుసా? కూరను తింటారు. అవి చేపలు నదుల్లో ప్రవహిస్తూ ఉంటాయి. 2 రకాల చేపలు ఉంటాయి. మొదటి రకం ప్రవాహంతో పాటు వెళ్ళిపోయే చేపలు, ప్రవాహానికి ఎదురీదే చేపలు. నీరు ఎటెళ్తున్నాయో ఆ నీటితో పాటు వెళ్ళిపోయే చేపలు, నీరు ఎటెళ్తుందో దానికి ఎదురుగా ఇదే చేపలు. మీకు బాగా తెలుసుంటే, ఒకవేళ నీటితో పాటు ప్రవాహంతో పాటు వెళ్ళిపోయే చేపలు ఏమంటారు తెలుసా? ఏదో మాట్లాడమ్మా, ఏమంటారు? నీటి ప్రవాహంతో పాటు వెళ్ళిపోయే చేపల్ని చచ్చిపోయిన చేపలు అంటారు. చచ్చిన చేపలే ప్రవాహంతో పాటు వెళ్ళిపోతాయి. దాన్ని వెళ్ళిపోవటం అంటారు, కొట్టుకొని పోవటం అంటారు. చచ్చిపోతేనే నీరు ఎలా ప్రవహిస్తే చేప వెళ్ళిపోతుంది. అది చచ్చిన శవం. బతికున్న చేప ఏం చేస్తుంది తెలుసా? మీరు ఎప్పుడైనా గమనించండి, నీటి ప్రవాహానికి ఎదురుతుంది. దాన్ని ప్రాణంతో ఉన్న చేప అంటారు. ప్రవాహంతో పాటు వెళ్ళిపోయిన చేప చచ్చింది. ప్రవాహానికి ఎదురీదేది బ్రతికిన చేప. నువ్వు చచ్చిన చేపలా బ్రతకాలనుకుంటున్నావా? బతికిన చేపలా బ్రతకాలనుకుంటున్నావు? క్రైస్తవుడు అంటే ఎవడో తెలుసా? క్రైస్తవులు అంటే శ్రమలకు ఎదురీది నెగ్గేవాడు క్రైస్తవుడు. క్రైస్తవులు సమస్యలకు ఎదురు నిలబడి గెలిచేవాడు. క్రైస్తవుడు ఎన్ని శోధనలైనా నిలబడి తలెత్తుకొని నెగ్గగలిగేవాడు క్రైస్తవుడు. అంతే తప్ప వాటితో పాటు కొట్టుకొని పోయేవాడు, వాటిని తప్పించుకోవాలనుకునేవాడు, వాటిని చాలుకోవాలనుకునేవాడు క్రైస్తవుడు కాదు. వాటిని ఏం చేయాలి? ఎదురీది నిలిచి పోరాడి ఓటమిని దూరపరుచుకొని నెగ్గగలిగేవాడు క్రైస్తవుడు. రోషం కలిగి గెలవాలి, కానీ శ్రమ తీసి నాలుగు కావట్లేదు. అది ఎలా ఉంటుంది సార్? 10వ తరగతి పిల్లాడు, అమ్మా సంవత్సరంతో కష్టపడి చదివాను కదా, పరీక్షలు నేను రాయడం నాకు భయం వేస్తుంది, పరీక్ష లేకుండా ఇంటర్మీడియట్ పంపించవా అన్నట్టుంటుంది. కాబట్టి పరీక్షలు రాయకుండా ఇంటర్మీడియట్ కాదు కుదిరిద్దా? కుదరదు. శ్రమలు లేకుండా గెలవడం కూడా కుదరదు. శ్రమల్లో నెగ్గటానికి ప్రయత్నం చేసే ప్రార్థన చేయాలి తప్ప శ్రమలతో ప్రభువా అని పిరికి ప్రార్థన ఎప్పుడు కూడా చేయకూడదు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 6 వచనం. 2 Kings chapter 6 verses from 1 to 6. 1 నుంచి 6 వచనాలు. ఆ సందర్భాన్నంతటిని కూడా నేను క్లుప్తంగా ఒక 40 నిమిషాల్లో వివరించి ప్రయత్నం చేస్తాను. అక్కడ కొంతమంది శిష్యులు ఉన్నారు. ఎలీషా ప్రవక్త దగ్గర తర్ఫీదు పొందుతూ ఉన్నారు, ట్రైనింగ్ అవుతున్నటువంటి ఆ శిష్యులందరికీ ఒక శ్రమ వచ్చింది, ఒక కష్టం వచ్చింది. నేను చెప్పాను కదా, కష్టం వస్తే ఏం చేయాలి, కష్టం తీరిపోయాక ఏం చేయాలి. ఈ 2 విషయాలు నేను టీచ్ చేస్తాను.